మహబూబాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులు ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద నీరు రావడంతో ధాన్యం రాశులు పూర్తిగా తడిసిపోయాయి. సకాలంలో లారీలు రాకపోవడంతో కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, సకాలంలో లారీల్ని పంపించాలంటూ కొనుగోలు కేంద్రంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సమయానికి లారీలు పంపకపోవడం వల్లనే ధాన్యం బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు కేంద్రం తెచ్చాము, కానీ ఇప్పటి వరకు వాళ్ళు పాపం వాళ్ళ సెంటర్ వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి రోజు 2 లారీలు పంపుతూనే ఉన్నారు, కానీ ఇంకా కొన్ని వడ్లు ఆగిపోయినాయి. అంతలోనే నిన్న వర్షాలు కూడా కురవడం జరిగింది. రైతులు కూడా ఇక్కడ పొద్దున వచ్చి ఆ వాటర్లను తీయడం గానీ ఇది అది గానీ పారలు తీసుకొచ్చి ఆ గన్లు కట్టడం గానీ జరుగుతుంది. మరి ఈ రోజు కాంటలు పెట్టి మళ్ళీ చేయకపోతే ఇంకా రేపు గానీ ఇవాళ గానీ భారీ వర్షాలు వస్తే మాకు కూడా ఇంకా భారీగా నష్టపోతామని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నేను ఒక్కదానే ఇబ్బంది పడుతున్నా. ఉన్నోళ్ళు ఏమో చేసుకుంటారు, నాకు ఎవరైనా లేరు. అన్ని దర్శనం ఎప్పుడు పోసుకోవాలి, మళ్ళా కాంటాలు ఎప్పుడు చేయించుకోవాలి. డబుల్ పని ఎవరు చేసుకుంటారు, ఎంతకని చేసుకోవాలి. అది ఆరినా ఆడుకున్నా మాత్రం వేసుకోవాలి, గవర్నమెంట్ భరించుకోవాలి. ఒడ్లు కొనుగోలు కావట్లేదు. ఈ ఒడ్లు వర్షానికి మొత్తం దడిచినాయి. ఏదైనా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒడ్లు కొనుగోలు కావాలి.